కుటుంబం నడవడం కోసం ఉద్యోగ వేట ప్రారంభించిన ప్రస్థానం ఆమెది. ఇబ్బందుల కారణంగా చదువుకి ఇంటర్లోనే ఫుల్ స్టాప్ పెట్టారు. చదువు లేదన్న అవహేళనలు, ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలన్న పట్టుదల నింపాయి. ఆర్టీసీలో చిరుద్యోగం చేస్తున్న భర్తకు చేదోడుగా చిన్న ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం పీహెచ్డీ కూడా చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం 600 రూపాయలకు ఉద్యోగం చేసిన ఆమె ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాఖలున్న ఇన్నోమైండ్స్ సంస్థ నిర్వాహకురాలు. వందలాది మంది ఉద్యోగులకు సారథి. ఆమె ఆచంట రాజ్యలక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యలక్ష్మితో ప్రత్యేక ముఖాముఖి. ఒక చిన్న ఉద్యోగం చేసే స్థాయి నుంచి వేలాది మంది ఉద్యోగులు నిర్వర్తించే స్థాయి వరకు వచ్చారు ఆచంట రాజ్యలక్ష్మి గారు. ఇన్నోమైండ్స్ సంస్థని నిర్వహిస్తున్నటువంటి ఆవిడ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె విజయ ప్రస్థానం గురించి విశేషాలను ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్ గారు. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇన్నోమైండ్స్ నిర్వాహకులుగా ఉండడం ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ దట్స్ అన్ ఆనర్. నాకు న్యాచురల్గా పీపుల్ని మేనేజ్ చేయడం, జాబ్ చేయడం, ప్రొఫెషన్లో ఉండడము, ఆ జాబ్ ఛాలెంజెస్ చాలా ఇష్టం కనుక చాలా నచ్చుతోంది. అందుకే నా ఎంబీఏలో ఉన్న అన్ని రకాల చేసేసినట్టున్నారు, అన్ని స్పెషలైజేషన్స్. అంటే అన్నీ తెలుసుకోవాలి, ఎక్కడా కూడా మనం స్ట్రక్ అవ్వకూడదు, ఏ ఇష్యూలోనూ మనము తెలిసి తప్పులు చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే ఆ ఇంక్విజిటివ్నెస్తో చదువుకోవడం, అంతేకాని క్వాలిఫికేషన్స్ తెచ్చుకోవాలన్న ఇంట్రెస్ట్తో చదువుకోవడం కాదు. సాధారణంగా ఎవరైనా ఒక డిగ్రీ లేదంటే ఒక పీజీ చేస్తారు. మీరు డిగ్రీ అండ్ ఎంబీఏలో ఉన్న అన్ని రకాల కోర్సులు, స్పెషలైజేషన్స్ అండ్ ఎల్ఎల్బి, ఇప్పుడు పిహెచ్డి కూడా. ఎందుకని ఇన్ని రకాలు చదవాలన్న ఎందుకు అనిపించింది మీకు? హెచ్ఆర్ ఫీల్డ్లోకి వచ్చాను ఇనీషియల్గా కనుక హెచ్ఆర్ ఫీల్డ్లోకి అవసరమైనవి చేశాను నేను. అంటే హెచ్ఆర్లో ఉన్నప్పుడు పర్సనల్ మేనేజ్మెంట్తో స్టార్ట్ చేసిన తర్వాత ఒకానొక టైంలో నా కెరీర్లో లేబర్ని డీల్ చేయాల్సి వచ్చింది, యూనియన్స్ని డీల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు లేబర్ లెజిస్లేషను, ఆ యాక్ట్లు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. దెన్ తర్వాత అదే నీడ్ ఎల్ఎల్బి చేయడానికి కూడా ప్రాంప్ట్ చేసి అలా ఎల్ఎల్బి లేబర్ లెజిస్లేషన్ చేశాను. వేరియస్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్తో పనిచేస్తాము, వేరియస్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళతో పనిచేస్తాము కనుక వాళ్ళని మనం ఎలాంటి సిచ్యుయేషన్లోనూ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ అంబిషన్స్ అర్థం చేసుకొని, వాళ్ళ అంబిషన్స్ మన ఆర్గనైజేషనల్ గోల్స్ని అలైన్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోవాలన్న నీడు అది నన్ను ఎంప్లాయీ సైకాలజీ, ఆర్గనైజేషనల్ బిహేవియర్ చదివేటట్టు చేసింది. సో మీరు ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ మీద చేస్తున్నారు అని ఎంతవరకు వచ్చింది? కార్పొరేట్ గవర్నెన్స్ మీద చేస్తున్నాను. ఎందుకంటే వేరియస్ ఆర్గనైజేషన్స్లో వేరియస్ లీడర్స్ ఎలా సక్సెస్ఫుల్గా ఆ ఆర్గనైజేషన్స్ని రన్ చేశారు, ఎనీ ఆర్గనైజేషన్ సక్సెస్కి ఆ లీడర్స్ థాట్స్, ఆ లీడర్స్ వే ఆఫ్ లీడింగ్ ది ఆర్గనైజేషను చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఇంట్రెస్ట్, అది అట్లీస్ట్ రిసర్చ్ మేక్స్ మీ ఇంటర్వ్యూ అండ్ గెట్ టు నో అ లాట్ ఆఫ్ లీడర్స్. అది దానివల్ల నాకు తెలుస్తుంది ఎవరు ఎలా ఏ స్ట్రాటజీస్తో ఆర్గనైజేషన్స్ని, ఎలాంటి సిచ్యుయేషన్స్ని ఎలా డీల్ చేశారు. మీరు ఇన్నోమైండ్స్ బాధ్యతలు తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ చాలా క్రైసిస్లో ఉంది, ఇబ్బందుల్లో ఉందని చెప్పాలి. ఆ సమయంలో మీ ఉద్యోగుల్ని కాపాడుకోవడానికి, వాళ్ళకి సురక్షితమైన, అంటే మీరు భద్రంగా ఉన్నారు అన్న ఒక భరోసా ఇవ్వడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? జనరల్గా ఇన్నోమైండ్స్లో కల్చర్ ఏంటి అని అంటే అదొక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్లా ఉంటుంది. సో అందరూ కనెక్ట్ అయి ఉంటారు, అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటాము. సో ఆ సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి, అందరి ఎంప్లాయ్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎవరూ ఉద్యోగం పోగొట్టుకోకూడదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు పోగొట్టుకోకూడదు, దాన్ని ఫేస్ చేయాలి, కలిసి పనిచేసుకోవాలి అన్న ఉద్దేశం, అన్న ఒక్క ఛాలెంజ్ ముందుండింది. ఫస్ట్ అది మేనేజ్మెంట్ నుంచి సాలరీ కట్స్ స్టార్ట్ చేసుకున్నాం.
ఒక 20% కట్తో స్టార్ట్ చేసుకున్నాము. ఎయిర్ ట్రావెల్ అంతా కట్ చేసుకున్నాము, హోటల్స్లో ఉండడం కట్ చేసుకున్నాము. చిన్న చిన్న బెనిఫిట్స్ లైక్ ఓకే ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళం ఆఫీస్లో. ఓకే ఈవినింగ్ స్నాక్స్ ఆపేద్దాము అని డిసైడ్ చేసుకున్నాము. అలా మంత్ ఆఫ్టర్ మంత్ ఒక్కొక్క మెజరు తీసుకుంటూ ఒక్కొక్క రిడక్షన్ తెచ్చుకుంటూ దెన్ బస్లో ట్రావెల్ చేసి మన అవసరానికి ఎంత కావాలో అంతే శాలరీ తీసుకుందాము, సో దట్ మిగిలిన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ బెనిఫిట్స్ తగ్గించుకోవడం, ఆ లగ్జరీస్ తగ్గించుకోవడంతో మొదలయ్యి తర్వాత అవసరానికి మాత్రం శాలరీ తీసుకోవడం వరకు వచ్చి ఆ తర్వాత కూడా సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వనప్పుడు 20% నుంచి 40% డిడక్షన్కి వెళ్ళాము. అవసరం వరకే తీసుకోవడం వెళ్ళాను. కానీ ఇంకా సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వకపోతే ఇప్పుడు దట్స్ నాట్ జస్ట్ ఇన్నోమైన్ సిచ్యుయేషన్ కదా, కంప్లీట్ గ్లోబల్ సిచ్యుయేషన్ కదా. ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు పనిచేసే అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దే ఆల్సో అండర్స్టూడ్, దే నో ది దోస్ సెన్సిటివిటీస్ కదా, దే ఆర్ సీయింగ్ దాట్. సో దే ఆల్సో అండర్స్టూడ్, దే కేమ్ ఫార్వర్డ్, వాళ్ళు కూడా శాలరీ కట్ తీసుకున్నారు. అలా చాలా చాలా హ్యాపీగా అయ్యింది. ఓకే అఫ్కోర్స్ ఫినాన్షియలీ గ్రో అవ్వలేదు, మనము బిజినెస్ రాలేదు ఆ టైంలో, కానీ అది ఆ పీరియడ్ చాలా బాండింగ్ని డెవలప్ చేసింది అందరి మధ్యలోనూ. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైం. మీరు చాలా కష్టపడి పైకి వచ్చారని చాలామంది చెప్తుంటారు. మీరు చాలా అంటే 600 రూపాయల వేతనం నుంచి ఈ స్థాయికి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చిన విషయం ఏంటి? అమ్మ ప్రతి ఒక్కరూ కష్టపడే పైకి వస్తారు. ఎవరికి కూడా సక్సెస్కి అన్నది షార్ట్ కట్ ఉండదు. ఎవరు కూడా డే 1 నుంచి పైకి వచ్చేసిన వాళ్ళు ఉండరు. ఆరు ఎవరు డే 1 నుంచి చాలా హయ్యెస్ట్ శాలరీతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరూ వాళ్ళ బిగినింగ్ ఆఫ్ ది కెరీర్లో స్ట్రగుల్ అవ్వాల్సిందే. అలాగే స్ట్రగుల్ అయ్యాను నేను కూడా. కాకపోతే ఏంటంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ పీపుల్ దట్ వీ సీ, జనరేషన్ దట్ వీ సీ అండ్ మీ వాజ్, నేను చదువుకోకుండా మొదలుపెట్టాను, చదువు లేకుండా మొదలుపెట్టాను, తక్కువ చదువుతో మొదలుపెట్టాను. ఇంటర్మీడియట్తో మొదలుపెట్టి అఫ్కోర్స్ ఆ క్వాలిఫికేషన్తో వచ్చే జాబే వచ్చింది మొదలుపెట్టి. కానీ తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవాల్సినప్పుడు ఆ తర్వాత చదువు అవసరం తెలిసింది. ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి సమాధానం చెప్పేలా ఉంటుంది. మీ గ్రోత్ చూసినట్లయితే అలా ఉంటుంది. ఆ స్థాయికి రావడానికి అంటే మిమ్మల్ని మీరు చాలా పటిష్టంగా అంటే గట్టిగా మార్చుకోవాలి, స్ట్రాంగ్గా అండ్ కష్టపడాలి కూడా. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా మార్చుకునే ఆ ప్రక్రియ కోసం మీరేం చేశారు? ఆ జాబ్ నీడు కనీసం డిగ్రీ ఉండాలి అని ఉండొచ్చు. నేను తప్పుగా అర్థం చేసుకున్న ఆ ఉద్యోగం కోసం వెళ్ళుండొచ్చు. అందుకని వాళ్ళు చెప్పుండొచ్చు దీనికి డిగ్రీ కావాలి, నువ్వు డిగ్రీ లేకుండా ఎలా వచ్చావు అని. కానీ అది టచ్డ్ మీ సమ్వేర్. ఓకే ఈ జాబ్కి కూడా, ఇలాంటి జాబ్కి కూడా డిగ్రీ కావాలి, ఆర్ ఎనీ జాబ్ మనం తెచ్చుకోవాలి అని అంటే డిగ్రీ కావాలి. అండ్ దెన్ దట్ ఈస్ ది బేసిక్ నీడ్. మనకి అర్థమవుతుంది మన పరిస్థితుల ప్రభావంతో మనం చదువుకోలేదు కనుక ఉన్న క్వాలిఫికేషన్తో ఉద్యోగం చేసుకుందాము అన్న ఉద్దేశంతో మొదలుపెట్టి జాబ్ చేసుకున్నాము కనుక మనకి తెలుసు. అది నాకు ఇంకా హెల్ప్ చేసింది. ఆ రోజు ఆ సిచ్యుయేషన్ వాళ్ళు అలా చెప్పడం హెల్ప్ చేసింది. ఆ సిచ్యుయేషన్ ఎరైజ్ అవ్వకపోయిండుంటే నేను ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి దానికి సరిపడా ఉద్యోగాలే వెతుక్కుంటూ వాళ్ళు ఆ రోజు ఉద్యోగం ఇచ్చేసి ఉంటే అలానే కంటిన్యూ అవుతూ అలాగే గ్రో అయి ఉండేదాన్నేమో, చదువుకోవాలన్న తపన వచ్చి ఉండేది కాదేమో. ఉద్యోగం అది అంటే చేసే స్థాయి నుంచి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు నిర్వర్తించే స్థాయికి మీరు వచ్చేసారు. ఈ గ్యాప్ అంటే ఇప్పుడు మేనేజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఒక సంస్థను మేనేజ్ చేయడం, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మీరు కూడా ఒక కారణం అవ్వడం ఎలా ఉంది? ఎప్పుడూ కూడా ఎంటర్ప్రెన్యూర్ని అవ్వాలి అన్న అంబిషన్తో అయితే ముందుకు రాలేదు. ఆర్ అది అప్పుడు నేను ఆ రోజు డిగ్రీ లేదు అన్నప్పుడు ఆ జాబ్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడు నేను ఒక టైంలో నేను నా సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలి, నేను ఈ స్టేజ్కి రావాలి అని అనుకోలేదు. బట్ దెన్ యాజ్ ఐఎమ్ ప్రోగ్రెసింగ్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై జాబ్. వెన్ యూఆర్ అరౌండ్ ది పీపుల్, వాళ్ళని మేనేజ్ చేయడము, వాళ్ళతో కలిసి పని చేయడము, వాళ్ళని నేను మేనేజ్ చేస్తున్నానని ఎప్పుడు అనుకోను కానీ వాళ్ళతో కలిసి పని చేయడము,
మన సక్సెస్తో పాటు వాళ్ళ సక్సెస్ని మనం ఎంజాయ్ చేయడము, మన ముందు పిల్లలు ఎదుగుతూ వాళ్ళ సక్సెస్ని చూస్తూ వాళ్ళలో హ్యాపీనెస్ని చూడడము మోస్ట్లీ నచ్చింది. One successful moment, the biggest success in your life. I see my children coming up. వాళ్ళ చదువులు పూర్తి చేసుకొని వాళ్ళు ప్రొఫెషన్కి రెడీ అవ్వడము, అండ్ దెన్ దే గ్రోయింగ్ బిఫోర్ యూ. దెన్ సిమిలర్లీ నాకు ఆఫీస్ వేరు ఇల్లు వేరు అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. నా పిల్లలు పెరుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆఫీస్ పిల్లలు పెరుగుతున్నా కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. మోస్ట్లీ ఐ థింక్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ చెరిష్, ఐ లవ్ ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు పిల్లలు ఎదిగిపోయారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ మీరు ఎప్పుడైతే జాబ్స్ చేస్తూ చదువుకుంటూ అదేవిధంగా అప్పుడు ఫ్యామిలీ చూసినట్లయితే పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేనేజ్ చేయడం ఈ మూడింటిని ఒకేసారి అంటే కొంచెం కష్టమైన పని. ఎలా కానీ మిమ్మల్ని మీరు ఆర్గనైజ్డ్గా ఎలా ఉంచేవాళ్ళంటే ఇంటిని, ఉద్యోగాన్ని, పిల్లల్ని, ఈ 3 బాధ్యతలను ఎలా చేసుకునేవారు? ఇట్ ఈస్ ఈజీ టు సే నాకు టైం దొరకదు, అన్నీ చేసుకోలేను, ఓకే నేను సర్టన్ ఆఫ్ దెమ్ కాంప్రమైజ్ చేసుకుంటాను, ఇది ఒక్కటే చేస్తాను, ఒకదాని తర్వాత ఒకటి చేస్తాము అన్న చాయిసెస్ చాలాసార్లు మనకి రాకపోవచ్చు. అది మనము మన టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము. ఎంత సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్కైనా, ఎంత పెద్ద వాళ్ళకైనా, ఎంత చిన్న వాళ్ళకైనా అదే 24 hours ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ అనడంతో పాటుగా సేవా దృక్పథం ఉన్న మహిళ అని కూడా చెప్పొచ్చు. మీ అమ్మగారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని అసలు ఆ వైపు అంతా ఆలోచించేలా చేసిన అంశం ఏంటి? అదేవిధంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొన్ని విశేషాలు చెప్తారా? ఈరోజు ఇంతవరకు రావడానికి మన ఒక్కరి కృషే కాదు, మన సరౌండింగ్స్ చాలా హెల్ప్ చేశాయి, మన సొసైటీ చాలా హెల్ప్ చేస్తుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేశారు, మనతో ఉన్న మన కొలీగ్స్ హెల్ప్ చేశారు. వాళ్ళ ఎవరి హెల్ప్ లేకుండా, వాళ్ళ ఎవరి సహకారం లేకుండా I can't claim that I'm a successful person today all alone by myself. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎవరికైనా మెడికల్ ఎయిడ్కి సపోర్ట్ చేయడం కోసం, ఎవరికైనా లైఫ్ సేవింగ్ కానీ, లైఫ్ ఎన్హాన్స్మెంట్ కానీ, ఏదైనా మనం ఏమైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళ లైఫ్ని కాస్త ప్రొలాంగ్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ని సేవ్ చేయొచ్చు, వాళ్ళు ఆ సిచ్యుయేషన్లో లేరు, మన చిన్న సహాయం వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది అని అనిపిస్తే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు గో అండ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఐ కెన్ డూ. దెన్ రెండోది ఇష్టపడతాను గర్ల్ చిల్డ్రన్ చదువుకోవాలి అన్నది. ఎందుకంటే ఎనీ ఫీమేల్ వాళ్ళు చదువుకుని వాళ్ళు పైకి వస్తే దట్ నెవర్ స్పాయిల్డ్ ఎనీ ఫ్యామిలీ, దట్ హ్యాస్ హెల్ప్ ది ఫ్యామిలీ, దట్ హ్యాస్ హెల్ప్ ది సొసైటీ, దట్ హ్యాస్ హెల్ప్డ్ అరౌండ్ దెమ్. అందుకని గర్ల్ చిల్డ్రన్ చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవడానికి నాకు తోచినంత సహాయం చేయడానికి, అది ఇంకాస్త ముందుకెళ్ళడానికైనా ఇష్టపడతాను. ఓకే, చివరిగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం మీరిచ్చే సందేశం ఏంటి? ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాన్ని పట్టుదలతో అది సాధించేంత వరకు రిలాక్స్ అవ్వద్దు. ఓకే, there is nothing that is impossible in this world. ఒక్కటి మనం చెయ్యాలి అన్న పట్టుదల ఉండాలి, మనలో ఆ కసి ఉండాలి, దానికి మనము రైట్ ప్యాత్ చూసుకోవాలి, రైట్ స్ట్రాటజీ చూసుకోవాలి, and then you can make it possible. ఏదైనా సాధించవచ్చు. You will find ways of achieving that. ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మాత్రం అది కష్టమైనా దాన్ని కాస్త లేట్ అయినా పర్స్యూ చేసి అచీవ్ చేయండి, వదిలేయద్దు అని అయితే చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్, ధన్యవాదాలు. మరో మా తరపున ఈటీవీ ప్రేక్షకుల తరపున కూడా మీకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.